గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము ఏసీ ఫ్లోయింగ్ త్రూ ప్యూర్ ఇండక్టర్ అనే టాపిక్ మీద డిస్కస్ చేయబోతున్నాం. ఇది డిప్లొమాలో ఫస్ట్ ఇయర్కి వస్తుంది. డిప్లొమా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఎంతో ఇంపార్టెంట్ 10 మార్క్స్ ఐఎంపీ క్వశ్చన్. సో ఫస్ట్ మనము లెటస్ కన్సిడర్ ఏ ప్యూర్ ఇండక్టర్ అండ్ కనెక్ట్ ఇట్ ఇన్ టు ది సర్క్యూట్ అక్రాస్ ద ఆల్టర్నేటింగ్ కరెంట్. అంటే ఫస్ట్ ఒక ఇండక్టర్ని తీసుకోవాలి, ఒక ప్యూర్ ఇండక్టర్ని కన్సిడర్ చేయాలి. ఫస్ట్ లెటస్ కన్సిడర్ ఏ ప్యూర్ ఇండక్టర్. ఈ ఇండక్టర్ని ఒక సర్క్యూట్లో ఆల్టర్నేటింగ్ వాల్టేజ్కి అక్రాస్గా కనెక్ట్ చేయాలి. లెటస్ కన్సిడర్ ఏ ప్యూర్ ఇండక్టర్ అండ్ కనెక్ట్ ఇట్ టు ది సర్క్యూట్ అక్రాస్ ది ఆల్టర్నేటింగ్ voltage. ఇది ఇండక్టర్, ఇక్కడ కరెంట్ ఫ్లో అవుతుంది. దెన్ వెన్ ఎవర్ ఏ కరెంటు అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ అనమాట. వెన్ ఎవర్ ఏ ఆల్టర్నేటింగ్ కరెంట్ ఫ్లోస్ ఇన్ ద ఇండక్టర్, వెన్ ఎవర్ ఏ ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే ఎప్పుడైతే ఒక ఆల్టర్నేటింగ్ కరెంటు ఇండక్టర్లో ఫ్లో అవుతుందో అప్పుడు అందులో ఒక ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. సో దెన్ an EMF induce in it. EMF అంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. ఎప్పుడైతే ఆల్టర్నేటింగ్ కరెంట్ అనేది ఆల్టర్నేటింగ్ వాల్టేజ్ కానీ కరెంట్ కానీ ఇండక్టర్లోకి ఫ్లో అయినప్పుడు అప్పుడు దానికి ఈక్వల్గా కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే V = Vm sin omega t. V = Vm sin omega t. ఈ వాల్యూ అనేది ఆల్టర్నేటింగ్ వాల్టేజ్కి ఇన్స్టాంట్గా ఉంటుంది. అంటే ఇది ఒక ఇన్స్టాంట్ వాల్యూ, ఆల్టర్నేటింగ్ వాల్టేజ్కి ఇన్స్టాంట్ వాల్యూ. ఇది ఇన్స్టాంట్ వాల్యూ. ఆల్టర్నేటింగ్ వాల్టేజ్ కానీ ఇది ఇన్స్టాంట్ వాల్యూ. Whenever a current flows in the inductor, then an EMF induced in it. ఎప్పుడైతే ఒక వాల్టేజ్ ఇండక్టర్లోకి పంపిస్తామో అప్పుడు దాంట్లో ఒక ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. సో అప్పుడు దానికి మనం ఫస్ట్ ఈక్వేషన్గా E = -LdI/dt. E = -LdI/dt. సో ఇది ఫస్ట్ ఈక్వేషన్ నెంబర్ 1. సో అప్లైడ్ అక్రాస్ వాల్టేజ్ కదా, అప్లైడ్ అక్రాస్ వాల్టేజ్ = ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. అప్లైడ్ అక్రాస్ వాల్టేజ్ = ఇండ్యూస్డ్ EMF. Across voltage = induced EMF. So V = -E. V = -E. So next, this is equation 2. Now V = -E. Then we got equation 2. Now substitute equation 1. Substitute equation 2 in equation 1. ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 1తో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఇందులో వాల్యూస్ని ఇందులోకి డిరైవ్ చేసుకోవాలి. అప్పుడు V = -LdI/dt. V = -LdI/dt. Then by removing V,
we got here minus v is equals to minus L di by dt. Then we got minus L di by dt. So now we want to do cross multiplication. Then by taking L value this side, then we got division. అప్పుడు డివిజన్ అవుతుంది. ఎప్పుడైతే ఇది యూతలకు వస్తుందో అప్పుడు అది డివిజన్ అవుతుంది కదా. సో అప్పుడు డిఐ ఫస్ట్ డిఐని తీసుకోవాలి. డిఐ ఈజ్ ఈక్వల్స్ టు 1/L. నెక్స్ట్ మనకి ఏ వాల్యూస్ మిగిలినాయి, డిఐని యూతలకి తీసుకున్నాం, 1/L అయిపోయింది, ఎల్ 1/L అయిపోయింది, ఇంకా మిగిలిపోయిన వాల్యూస్ వి డిటి. సో డిఐ ఈజ్ ఈక్వల్స్ టు 1/L వి డిటి, 1/L వి డిటి. నెక్స్ట్ డిఐ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ వి అంటే మనం ఫస్ట్లోనే చెప్పినామా, వి అంటే ఏమని, వి ఈజ్ ఈక్వల్స్ టు విఎం సైన్ ఒమేగా టీ, విఎం సైన్ ఒమేగా టీ. ఇది ఇన్స్టాంట్ వాల్యూ ఆఫ్ ది వాల్టేజ్ ఆర్ కరెంట్, ఇన్స్టాంట్ వాల్యూ. సో డిఐ ఈజ్ ఈక్వల్స్ టు 1/L విఎం సైన్ ఒమేగా టీ, 1/sin ఒమేగా టీ. Then we got equation number 3. Equation number 3. This is equation number 3. Now we want to do integration first. Then integrate equation 3 on both sides. ఇంటిగ్రేషన్ ఎందుకు చేస్తామంటే అప్పుడు మనకు లాంగ్ ప్రాసెస్ లేకోకుండా ఈ డెరివేషన్ అనేది ఆన్సర్ మనకు ఈజీగా వస్తుంది. అంతేకాకుండా ఇంటిగ్రేషన్ ఈ డెరివేషన్లో ఎక్కువ ఉపయోగపడుతుంది కూడా. సో ఇంటిగ్రేషన్ అనేది చేయాలన్నమాట. ఇంటిగ్రేషన్ ఈక్వేషన్ 3 ఆన్ బోత్ సైడ్స్. ఈక్వేషన్ 3 అంటే ఈ ఈక్వేషన్కి మనం ఇంటిగ్రేషన్ చేసుకోవాలి. ఇంటిగ్రేషన్కి సింబల్ ఇది, దీన్ని ఇంటిగ్రేషన్ అంటాం. ఇంటిగ్రేషన్ డిఐ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ సైడ్ అది విఎం సైన్ ఒమేగా టీ, డిఐ ఈజ్ ఈక్వల్స్ టు విఎం సైన్ ఒమేగా టీ. I had forgotten one step here. చూడండి, డిఐ ఈజ్ ఈక్వల్స్ టు 1/L విఎం సైన్ ఒమేగా టీ అంటాం కదా. అప్పుడు నెక్స్ట్ 1ని విఎంతో మల్టిప్లై చేయాలి. అప్పుడు మనకు వన్ వాల్యూ అనేది పోయి విఎం వాల్యూ వస్తుంది. డిఐ ఈజ్ ఈక్వల్స్ టు విఎం/L సైన్ ఒమేగా టీ. అప్పుడు ఇక్కడ ఇంటిగ్రేషన్ చేసినప్పుడు డిఐ ఈజ్ ఈక్వల్స్ టు విఎం/L సైన్ ఒమేగా టీ, విఎం/L సైన్ ఒమేగా టీ. అప్పుడు డిఫరెన్షియల్ మనకు పోతుంది. డి అంటే డిఫరెన్షియల్ అనేసి, డిఫరెన్షియల్ ఇప్పుడు మనకు పోతుంది, డిఫరెన్షియల్ అనేది వెళ్ళిపోతుంది నాకు. అప్పుడు ఉండే వాల్యూ ఐ ఈజ్ ఈక్వల్స్ టు విఎం/L మైనస్ సైన్ ఒమేగా టీ. సో ఈ స్టెప్ వేసుకోకున్నా పర్లేదండి, ఎందుకంటే ఇక్కడ మనం ఇంటిగ్రేషన్ చేసినాం. డిఐ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఇంటిగ్రేషన్ విఎం/L సైన్ ఒమేగా టీ అనేసి. నెక్స్ట్ మనము అడిషనల్గా కావాలంటే ఈ స్టెప్ వేసుకోవచ్చు, ఇక్కడ మైనస్ కూడా అవసరం లేదు. ఇప్పుడు బై యూజింగ్ ద ఫార్ములా, ఇది ఫార్ములా అన్నమాట. ఫార్ములా ఏంటి, ఇంటిగ్రేషన్ సైన్ ఒమేగా టీ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ కాస్ ఒమేగా టీ బై ఒమేగా. సైన్ ఒమేగా టీ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ కాస్ ఒమేగా టీ బై ఒమేగా.
ఈ ఫార్ములాను బేస్ చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ అంతా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏమొస్తుంది, ఐ ఈజ్ ఈక్వల్స్ టు, నెక్స్ట్ ఏంటంటే ఐ ఈజ్ ఈక్వల్స్ టు విఎం బై, ఇదిగో ఈ ఒమేగా ఇక్కడికి డబ్ల్యూఎల్, విఎం బై డబ్ల్యూఎల్. సైన్ కాస్ అయిపోతుంది, సైన్ అనేది కాస్, మైనస్ కాస్ ఒమేగా టీ అకార్డింగ్ టు ఫార్ములా, మైనస్ కాస్ ఒమేగా టీ. ఐ ఈజ్ ఈక్వల్స్ టు విఎం బై డబ్ల్యూఎల్ మైనస్ కాస్ ఒమేగా టీ. నెక్స్ట్ ఇప్పుడు మనము ఇక్కడ కాస్ ఉంది, ఇక్కడ సైన్ ఉంది. సో కాసు సైను రెండు వాల్యూస్ కాబట్టి రెండు వాల్యూస్తో ఇప్పుడు ఈ డెరివేషన్ని వేరీ చేయలేం. సో మనం మళ్ళీ సైన్ని తెచ్చుకోవాలి. ఐ ఈజ్ ఈక్వల్స్ టు విఎం బై డబ్ల్యూఎల్ సైన్ ఒమేగా టీ. కాస్ పోతుంది, సైన్ వస్తుంది, ఒమేగా టీ. ఇక్కడ డిటి అంటే ఇక్కడ డిటి, ఇక్కడ డిటి అంటే -π/2. 1 I ఈజ్ ఈక్వల్స్ టు విఎం బై డబ్ల్యూఎల్ సైన్ ఒమేగా టీ -π/2. సో దెన్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు విఎం బై డబ్ల్యూ అంటే ఎక్స్ఎల్, ఎక్స్గా మారిపోతుంది. ఎక్స్ అంటే ఇండక్టెన్స్, ఎక్స్ డబ్ల్యూ బై ఎక్స్ఎల్. ఐ ఈజ్ ఈక్వల్స్ టు విఎం బై ఎక్స్ఎల్ సైన్ ఒమేగా టీ -π/2. ఇది ఈక్వేషన్ నెంబర్ 4. సో దెన్ XL is equals to WL. Next, current will be maximum when sin ఒమేగా టీ -π/2. ఎప్పుడైతే ఒమేగా టీ -π/2 యొక్క వాల్యూ 1లో ఉంటుందో అప్పుడు సర్క్యూట్లో కరెంట్ అనేది మ్యాక్సిమంలో ఉంటుంది. సో ఐఎం ఈజ్ ఈక్వల్స్ టు విఎం బై ఎక్స్ఎల్. ఇక్కడ ఎం ఎందుకు వచ్చింది అంటే ఐఎం అనేది కామన్ అండి, ఇది నార్మల్ ఫార్ములా మాదిరే డెరివేషన్, ఇది మతికి పెట్టుకొని ఉండాల్సింది. ఎం అనే దాన్ని మనం యాడ్ చేసుకోవాలి. ఐఎం ఈజ్ ఈక్వల్స్ టు విఎం బై ఎక్స్ఎల్. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 5. సో ఇంకా ఇక్కడి నుంచి ఈజీ అండి చాలా. నెక్స్ట్ సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ నెంబర్ 5 అంటే ఈక్వేషన్ నెంబర్ 5ని విత్ ఈక్వేషన్ నెంబర్ 4, ఈక్వేషన్ నెంబర్ 5ని ఈక్వేషన్ నెంబర్ 4తో సబ్స్టిట్యూట్ చేయాలి. సో అప్పుడు ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఐఎం ఎక్స్ఎల్ బై ఎక్స్ఎల్ సైన్ ఒమేగా టీ -π/2 అనే వాల్యూ వస్తుంది. ఈక్వేషన్ 5ని ఈక్వేషన్ 4తో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఇది ఈక్వేషన్ 5, ఇది ఈక్వేషన్ 4. ఐ, సో ఐ ఈజ్ ఈక్వల్స్ టు నెక్స్ట్ ఐఎం ఇంటూ ఎల్ ఎక్స్ఎల్ అంటే ఇక్కడ వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ ఎక్స్ఎల్. సో క్యాన్సిలేషన్ కోసం కింద ఎక్స్ఎల్, నెక్స్ట్ ఈ ఎక్స్ఎల్ వేసుకుంటాం. నెక్స్ట్ నార్మల్లీ సైన్ ఒమేగా టీ -π/2. సో ఎక్స్ఎల్ క్యాన్సల్. సో therefore I is equals to Im sin omega t -π/2. This is equation number 6. This is the equation number 6. So we got 6 equations. Next, face value.
నెక్స్ట్ ఫేస్ వాల్యూ. It is the clear form of equation 1 and 4. The current lags behind by pi by 2 radian or 90 degrees. అంటే ఇది ఈక్వేషన్ 1 అండ్ 4 యొక్క క్లియర్ ఫామ్. కరెంట్ అనేది రేడియన్ పై బై 2 లేదంటే 90 డిగ్రీస్లో వెనుక మాత్రమే లాగ్ అవుతుంది. నెక్స్ట్ హెన్స్ ఇన్ ఎ ప్యూర్ ఇండక్టెన్స్ కరెంట్ లాగ్స్ ద వాల్టేజ్ బై 90 డిగ్రీస్. ఒక ప్యూర్ ఇండక్టెన్స్లో కరెంట్ అనేది వాల్టేజ్ని 90 డిగ్రీస్లో మాత్రమే లాగ్ చేస్తుంది. దిస్ ఈజ్ ఆల్సో ఇండికేట్స్ బై ది ఫేస్ డయాగ్రామ్ యాజ్ షోన్. సో దీన్ని ఫేస్ డయాగ్రామ్లో కూడా ఇండికేట్ చేయొచ్చు. నెక్స్ట్ దీని యొక్క వేవ్ ఫామ్ ఇది. సో దిస్ ఈజ్ అబౌట్ ఏసీ ఫ్లోయింగ్ త్రూ ప్యూర్ ఇండక్టర్ ఫ్రెండ్స్. మీకు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.